నమస్తే, వెల్కమ్ టు రియా న్యూస్. తెలుగు రాష్ట్రాల్లో 1వ తారీఖు నుంచి థియేటర్స్ బంద్ కాబోతున్నాయని ఒక వార్త అయితే హల్చల్ చేస్తూ ఉంది. మరి జూన్ 12న పవన్ కళ్యాణ్ సినిమా అయినటువంటి హరిహర వీరమల్లు రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో థియేటర్ యజమానులందరూ కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్తున్నారు. అయితే ఇదే విషయంపై ఇటు సినిమా ఇండస్ట్రీపై కూడా పవన్ కళ్యాణ్ తరపున వాళ్ళ కార్యాలయం తరపు నుంచి కూడా ఒక సంచలన ప్రకటన రిలీజ్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. ఓవరాల్ గా మరి నిజంగానే ఈ థియేటర్స్ బంద్ చేయబోతున్నారా, అది పవన్ కళ్యాణ్ సినిమా నేపథ్యంలోనే బంద్ చేయాలని నిర్ణయించారా, ఈ వార్తల్లో నిజమేంత, అసలు పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి వెలువడిన ప్రకటన ఏంటి, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటున్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు గారు. నమస్కారం సార్. సార్, ఈ నెల 1వ తారీఖు నుంచి కూడా థియేటర్స్ బంద్ కాబోతున్నాయని చెప్పి ఒక వార్త బాగా హల్చల్ చేస్తూ ఉంది. సో ఆ వార్తలో నిజమెంత అంటారు? నిజంగానే పవన్ కళ్యాణ్ సినిమాలు గతంలో మనం అడ్డుకోవడం చూసాం, కానీ మరి ఇప్పుడు ప్రభుత్వం మారింది, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా కూడా ఉన్నారు, ఆ సాహసం చేసే ఆస్కారం ఉంటుందంటారా? అసలు ఏంటి ఈ వార్తలో నిజమెంత, మీరేం చెప్తారు? అంటే ఇక్కడ కొంతమంది కలిసి ఆడుతున్న నాటకంలో బలిపశువులు అవుతున్నారు చిత్ర పరిశ్రమ. ఇది గమనించుకోవాలి. ముందుగా పవన్ కళ్యాణ్ గారి చిత్రమే రిలీజ్ కాబోయే ముందే ఎందుకు ఈ ప్రకటన వచ్చింది కూడా ఆలోచించుకోవాలి. ఇది కొంతమంది వెనకమాలుండి నడుపుతున్న మాట మాత్రం నిస్సందేహంగా వాస్తవం, అందుట్లో మనం ఏం కొట్టిపారవేయలేం. కానీ వీళ్ళ మాట మిగిలిన వాళ్ళందరూ వింటారా అనే దాని గురించి కూడా చర్చ ఉంది. ఇక్కడ చాలామంది వీళ్ళు ఒక 5గురు చేతుల్లోనే ఈ ఆంధ్ర రాష్ట్రం అంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రదర్శనశాలలు వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి, చిత్ర ప్రదర్శనశాలలు. దానికి సంబంధించి వాళ్ళు ఏంటంటే ఎప్పటి నుంచో గుత్తాధిపత్యంగా నడుచుకుంటూ వస్తున్నారు. మిగిలిన వాళ్ళ ప్రమేయం లేకుండా ఏదైనా ఇబ్బందులు ఉంటే, సాధక బాధలు ఉంటే వచ్చి మాట్లాడాల్సింది వాళ్ళు. ఎవరైతే చిత్ర ప్రదర్శనశాలలో యాజమానులు ఉంటారో వాళ్ళు వచ్చి కదా మాట్లాడాల్సింది, వాళ్ళు వచ్చి కదా ప్రకటనలు ఇవ్వాల్సింది. వాళ్ళను కొంతమంది అంటే మిగిలిన వాళ్ళందరితో సంప్రదించకుండానే ఈ ప్రకటనలు చేస్తున్నారు. అది కూడా హరిహర వీరమల్లు రేపు 12వ తారీఖు జూన్ 12వ తారీఖున విడుదల కాబోతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని చేశారనేది అందరి మదిలో ఉన్నటువంటి అనుమానం. ఇప్పుడు వాస్తవంగా ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఉభయ రాష్ట్రాల్లో చూసుకుంటా ఉంటే, తెలుగు రాష్ట్రాల్లో ఇటు తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఆనాటి ప్రభుత్వాలు వేరు. మరి గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇదే పెద్దల్ని, చిత్ర పరిశ్రమకు పెద్దల్ని, చివరికి చిరంజీవి గారు లాంటి వ్యక్తులు కూడా వెళ్ళినా కూడా ఏ విధంగా చూసింది, వాళ్ళతోటి ఏ విధంగా ప్రవర్తించింది ప్రజలందరూ కూడా గమనించారు. అట్లాగే ఇక్కడ ప్రభుత్వాలు కూడా. కానీ ఈరోజు అక్కడ ప్రభుత్వాలు కావచ్చు, ఇక్కడ ప్రభుత్వాలు కావచ్చు, చిత్ర పరిశ్రమకి కావాల్సిన సహాయ సహకారాలు ఎప్పుడు అందడానికి ముందుంటాయని చెబుతానే ఉన్నాయి. వాళ్ళు సహేతుకమైనటువంటి కారణాలతో కనుక ముందుకు వస్తే వాళ్ళని ఆదుకోవడానికి కానీ, వాళ్ళని ప్రోత్సహించడానికి కానీ 2 రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ముందున్నాయి. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే, నిజంగా నష్టపోయేది ఎవరు, నిజంగా నష్టపోతుంది ఎవరు, ఇది కనుక ఆలోచిస్తూ ఉంటే ఈరోజు ఎవరైతే ఇలా దగ్గర నుంచి తీసుకున్న లీజుకి తీసుకున్న వాళ్ళు ఉంటారో, మామూలుగా ఈ చిత్ర ప్రదర్శనశాలని ఎవరైతే లీజుకు తీసుకునే వాళ్ళు ఉంటారో, అద్దెకు తీసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఆడుతున్నటువంటి నాటకంలో భాగం ఇదంతా. ఎందుకంటే ఈరోజు అంటే చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఒక పట్టణంలో సంబంధించి ఒక చిత్ర ప్రదర్శనశాలని వాళ్ళు అద్దెకి ఎట్లా తీసుకుంటారు అంటే, రోజుకి 2000 లెక్కన తీసుకుంటున్నారు. రోజుకి 2000 లెక్కన. వాళ్ళు వేరే నిర్మాతలకు కావచ్చు, లేకపోతే వేరే వాళ్ళు కావచ్చు, వాళ్ళు కనుక విడుదల చేయాలి అంటే ఆ చిత్ర ప్రదర్శనశాలలో రోజుకి 20,000 తీసుకుంటున్నారు. రోజుకి 20,000 తీసుకుంటున్నారు. అంటే వ్యత్యాసం ఎంత ఉంటుంది? 18,000 రూపాయలు ఉంటుంది. 18,000 రూపాయలు ఉంటుంది. వాళ్ళకి సంవత్సరానికి కొన్ని సంవత్సరాలు రాయించుకుంటున్నారు, వాళ్ళ దగ్గర కొన్ని సంవత్సరాలు రాయించుకుంటున్నారు. వాళ్ళు కూడా గుడ్డిగా మనం నడపలేమని కాదు, ఇందుట్లో చాలామంది కూడా కోటీశ్వరులు ఉన్నారు, జమీందారుల కుటుంబాల వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళ చిత్ర ప్రదర్శనశాలలో చిత్రాలు విడుదల చేసుకోవాలి అంటే ఎవరైతే ఎగ్జిబిటర్ వీళ్ళు పంపిణీదారులు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి బతినాడుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి ఈ కర్మ మాకు ఎందుకని చెప్పని వాళ్ళు వీళ్ళకి ఇవ్వటం కూడా జరుగుతూ ఉంది. వాళ్ళు ఎందుకంటే నెలకింత ఇస్తారు కదా అని చెప్పని. నేను చెప్పినట్టు రోజుకు 2,000కి అద్దెకు తీసుకున్న వాళ్ళు 20,000 వీళ్ళ దగ్గర వసూలు చేస్తున్నారు. అంటే ఈ లెక్కన ఒక నెలలో సంపూర్ణంగా గనక వాళ్ళు మామూలుగా అద్దె రూపాయడా కనుక వాళ్ళు వసూలు చేసుకుంటూ ఉంటే మిగిలిన 11 నెలలు ఎంత వచ్చినా కూడా వాళ్ళకి లాభమే. ఇది కాక క్యాంటీన్ ఉంటుంది.
సైకిల్ స్టాండ్ ఉంటుంది, మరి వివిధ రకాలవి ఉంటాయి. వాళ్ళ చిత్ర ప్రదర్శనశాలలో అడ్వర్టైజ్మెంట్లు వేస్తారు కదా, దానికి కూడా డబ్బులు వస్తాయి. ఇవన్నీ వాళ్ళకు వస్తాయి. ఎవరైతే అద్దెకు తీసుకొని ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకు వస్తాయి అన్నమాట. ఇన్ని ఉపయోగాలు వాళ్ళు ఉన్నప్పుడు ఇప్పుడు వీళ్ళని తగ్గించమనో లేకపోతే ఇంకా అద్దె పెంచమనో వీళ్ళని అడుగుతున్నారు తప్ప అసలు మనకి ఇంత లాభం వస్తుంది, నిజంగా మన చిత్ర పరిశ్రమ బ్రతికించాలనుకుంటున్నామా లేకపోతే చిత్ర పరిశ్రమ నాశనం చేయాలనుకుంటున్నామా అని ఆలోచించకుండా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని ఈరోజు దీని మధ్య తీసుకొని వస్తున్నారు. ఇది గమనించుకోవాలి. ఆయనకేంటి సంబంధం? ఇప్పుడు ఆయన కూడా స్పందించాడు కదా, అంటే ఆయనకు కూడా చెప్పి ఇలా జరగబోతుంది, ఇలా చేస్తున్నారు అని చెప్పని ఆయన్ని కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కూడా గమనించుకోవాలి. పవన్ కళ్యాణ్ గారి చిత్రాన్ని గురించి ఆయన చిత్రాన్ని ఆపితేనే మనకి స్పందన వస్తుందని చెప్పని వీళ్ళు ఊహించారు. కానీ ఇక్కడ వాస్తవంగా ఈరోజు నిన్న రేపు 30వ తారీఖు జరిగిన ఛాంబర్ దాని మీటింగ్లో చూసుకుంటే మొన్న జరిగినా కావచ్చు, ఈరోజు జరిగిన దాంట్లో కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం బంద్ చేయట్లేదు. మనం గతంలో ఎట్లా ఉందో అలానే కొనసాగుతూ ఉంటుంది. అంతే తప్ప ఇప్పటి వరకు ఆ ఆలోచన లేదు అని చెప్పని చాలా స్పష్టంగా ఈరోజు ఛాంబర్ సెక్రటరీ గారు దామోదర్ ప్రసాద్ గారు స్పష్టంగా ప్రకటించడం కూడా జరిగింది. అయితే మనం ఈ 5 ఏళ్లలో కూడా చూసాం సార్, ఆంధ్రప్రదేశ్లో చిత్ర పరిశ్రమను అసలు ఎవరు పట్టించుకునే దాఖలాలు లేవు. ఈవెన్ పెద్ద మనుషులు జగన్మోహన్ రెడ్డి గారు పలకరించడానికి వచ్చినా కూడా ఆయన అవమానపరిచి పంపించినటువంటి పరిస్థితి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక కందుల దుర్గేష్ గారు కొంచెం చొరవ తీసుకొని అక్కడ చిత్ర పరిశ్రమకు సంబంధించిన వసతులు ఏర్పాటు చేయడం కానీ ఇవంతా చూస్తూ వస్తున్నారు. ఇలాంటి టైంలో ఇట్లాంటి వార్తలు, ఈవెన్ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ టైంలో ఇలాంటి వార్తలు పుకార్లు పుట్టించడం ద్వారా ఎవరికి ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంటుంది? ఇలాంటివి మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? ఇది ప్రభుత్వాలు ఎవరైతే చిత్ర ప్రదర్శనశాల యజమానులు ఉంటారో వాళ్ళు దీని గురించి తీవ్రంగా ఆలోచించాలి. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి తీసుకొచ్చి నిస్సందేహంగా కొన్ని ప్రాంతాల్లో పంపిణీదారులు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇష్టారాజ్యంగా మోనోపలిగా సాగించేసి ఇదిగో మీకు ఇంతే ఇస్తామని చెప్పని లేకపోతే మాకు ఇంత ఇవ్వండి అని చెప్పని ఒక రకంగా చూస్తూ ఉంటే వీళ్ళు తట్టుకోలేక మనం ఇంత కోటేశ్వరంలో జమీందారు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం, వీళ్ళు వచ్చి మన ఈ విధంగా చేయటం ఏంటి అని చెప్పని ఒక రకంగా మనస్తాపానికి గురై ఎవరికోళ్ళకి ఇచ్చేస్తే ఆ బాధ లేదో వాళ్ళు పడతారు కదని చెప్పంటే వాళ్ళు తెలివిగా ఒక్కోటి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చిత్ర ప్రదర్శనశాలను వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు ఈరోజు. కాబట్టి వాళ్ళకి ఇక్కడ ఏదో నష్టం. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన లెక్క ప్రకారం నిజంగానే ఎవరైతే ఉంటారో సొంతదారులు వాళ్ళు కనుక దీన్ని ముందుకు తీసుకెళ్ళగలిగితే ఈ ఇబ్బందులు లేవు కదా. దానివల్ల ముగ్గురికి లాభం, వాళ్ళకి లాభం. ఫస్ట్ ఎదురు డబ్బులు ఇచ్చే పని ఉండదు. రెండోది పంపిణీదారుడికి ₹1 మిగులుతుంది. మూడోది నిర్మాతకి డబ్బులు మిగులుతాయి. కానీ ఇటు నిర్మాతకి పెద్ద చిత్రాలకు తప్ప నిర్మాతకి డబ్బులు మిగలట్లా. నిర్మాత అనేవాడు పోయాడు. రెండోది వీళ్ళ కోసం ఎవరైతే ప్రేక్షకుడు ఉంటాడో ప్రేక్షకుని కూడా చిత్రం చూడటానికి వాళ్ళు రానివ్వట్లా. ఒక్కొక్క చిత్రం విడుదల రోజు మామూలుగా అంతకుముందు ₹100 ఉంటే 200, 300 పెంచుకునే అవకాశాన్ని కలగజేస్తున్నారు. చూడండి, ప్రభుత్వాలది కూడా తప్పు ఉంది. ఇక్కడ ప్రభుత్వాలది కూడా తప్పు ఉంది. వాళ్ళు ఆ విధంగా చేస్తున్నందువల్ల మరలా చిత్రాన్ని చూడాలన్న ఆసక్తి ప్రేక్షకుల్లో చచ్చిపోతూ ఉంది. ఎందుకంటే ఒక కుటుంబం వచ్చి ఒక చిత్రాన్ని చూడాలి అంటే దూరాభారం ప్రాంతం నుంచి వచ్చి చూడాలి అంటే తక్కువగా ₹2000 ఖర్చు అవుతుంది. వాళ్ళు ఒక నెలంతా కష్టపడితే తప్ప వాళ్ళకి మిగిలిన పరిస్థితి అది. కాబట్టి ఎంత అభిమానంగా ఉన్నా కూడా చంపుకొని ఒకసారి చూస్తున్నారు. ఆ ఒకసారికి కూడా అంత డబ్బులు పెడుతున్నారు. గమనించుకోండి మీరు. మనం చూసాం కదా ఒక తల్లి చనిపోవటం పుష్ప విడుదల సందర్భంగా. ఇలాంటివన్నీ కూడా మనం కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి. అవి ప్రభుత్వం దాన్ని అరికట్టగలగాలి. ముందు దాన్ని అడ్డుకట్ట వేయాలి. ఎందుకు ఇంత పెరుగుతుంది, ఎక్కడ జరుగుతుందో లోపం, అసలు నిజంగా సినిమాలకి ఈ చిత్రాలకి ఇంత ఖర్చు అవుతుందా అని చెప్పి కనుక మొత్తం లెక్కలు కనుక బయటికి తీస్తే అసలు విషయాలన్నీ బయటకు వస్తాయి. దీని ఏంటంటే పెద్ద నిర్మాతలు, పెద్ద దర్శకులు అనుకున్న వాళ్ళు, అదే అగ్ర కథానాయకులు వాళ్ళు మాత్రమే లబ్ధి పొందగలుగుతున్నారు. సాంకేతిక నిపుణులు కొంతమంది మాత్రం లబ్ధి పొందగలుగుతున్నారు. మధ్యలో ఉండి ఈ చిత్ర ప్రదర్శనశాలని అద్దెకు తీసుకుంటున్నారు చూడండి, వాళ్ళు లబ్ధి పొందుతున్నారు. నిజంగా అది కింద వాళ్ళకి అందట్లేదు, నిర్మాతలకి అందట్లేదు. దీనివల్ల ఏమవుతుందంటే ఒకనాడు అంటే అంతకుముందు 11 గంటల ఆటలు ఉండేవి కాదు, మూడు ఆటలే ఉండేవి. మ్యాట్ని 6 గంటల ఆట, రాత్రి 9 గంటల ఆటకి మాత్రమే ఉండేవి. అప్పుడు ఏంటంటే తర్వాత మళ్ళీ 11 గంటల ఆటలు వచ్చినాయి.
ఆ 11 గంటల ఆట వచ్చినప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే పెద్ద అంటే పేరెనిగ్గన చిత్ర నిర్మాతలు కావచ్చు, లేకపోతే పేరెనిగ్గన నటినట్లు ఉన్న చిత్రాలు కావచ్చు, అవి 3 ఆటలు విడుదల చేస్తూ ఉంటే 11 గంటల ఆటలో అప్పుడే తీసిన అంటే వేరే భాషలో అనువదించబడిన చిత్రాలు కావచ్చు, లేదంటే చిన్న నిర్మాతలకు సంబంధించిన చిత్రాలు కావచ్చు, చిన్న నటీనటులకు సంబంధించిన చిత్రాలు కావచ్చు, వాటిని 11 గంటలకు ప్రదర్శించుకునేవాళ్ళు. ప్రత్యేకంగా వేరే భాషకు సంబంధించిన వాళ్ళ కోసం 8:30 గంటల ఆటలకి ప్రదర్శన చేసేవాళ్ళు. అప్పుడు పెద్ద ఇబ్బందులు ఉండేవి కాదు. అటు చిన్న చిన్న చిత్రాలు లేకపోతే ఈ డబ్బింగ్ చిత్రాలకి అవకాశం ఉండేది. ఇప్పుడు ఏమవుతుంది, 4 ఆటలు 5 ఆటలు లేకపోతే అవకాశం ఉన్నంత వరకు వాళ్ళే ఒకే చిత్రాన్ని చేస్తూ ఉన్నారు. అదే కాకుండా వీళ్ళు డబ్బులు వెంటనే సంపాదించుకోవడానికి ప్రభుత్వం అనుమతిస్తుంది కదా అని చెప్పని ఒక ఊర్లో 20 చిత్ర ప్రదర్శనశాలలు ఉంటే 20కి 20 ఈ కథానాయకుడు నటించినవి విడుదలవుతున్నాయి. అంటే చిన్న చిత్రాలనే బతకనివ్వట్లేదు. కానీ వీళ్ళు లబ్ధి పొందుతున్నారా అంటే దాని గురించే చూసుకుంటున్నారు తప్ప మళ్ళీ ప్రేక్షకుడికి వచ్చే అవకాశం లేకుండా చేస్తున్నారు. అందుకే దినోత్సవాలు పోయినాయి, దినోత్సవాలు పోయినాయి. ఈ విధంగా చిత్ర పరిశ్రమ ఓ రకంగా ఇలాంటి అనుమతులు ఇస్తున్నందువల్ల ప్రభుత్వం కూడా దాంట్లో ఎంతో కొంత చేయేసిందని అయితే నేను భావిస్తున్నాను. దీన్ని అడ్డుకట్టబడాలి అంటే నిజంగా ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి. ఎవరొచ్చినా ఇప్పుడు ఎవరు చేసినా కూడా చిన్న చిత్ర కథానాయకుడు చేసినా, మామూలుగా పేరెనిగ్గన చిత్ర కథానాయకుడు చేసినా, లేకపోతే కొత్త వాళ్ళతో చేసినా ఆ కార్మికులకు ఇచ్చేది అదే వేతనం కదా. కార్మికులకు అదనంగా ₹1 కూడా చెల్లించట్లేదు కదా. మరి కార్మికులకు ₹1 కూడా ఇవ్వనప్పుడు వీళ్ళ కోసం ఎందుకు అంత అధిక ధరలు ఇవ్వాలి? దీని గురించి నిస్సందేహంగా ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ఇక్కడ దీన్ని పవన్ కళ్యాణ్ గారు తెలివిగా పవన్ కళ్యాణ్ గారి కోసమే దీన్ని ఇట్లా చేస్తూ ఇప్పుడు దీన్ని చూసి ఓమ్మో ఏమవుతుందో అని చెప్పని మిగిలిన సిద్ధ ప్రదర్శనశాలలు కూడా వీళ్ళకే ఇస్తారనే ఉద్దేశంతో కొంతమంది కలిసి ఆడుతున్నటువంటి నాటకం ఇది. దాన్ని చాలామంది గుర్తించారు కాబట్టి మీ సావు మీరు చావండి. కొన్ని జిల్లాల వాళ్ళు మేము చిత్రాలని ప్రదర్శిస్తూనే ఉంటాము, ఆపము, మీతో మాకు సంబంధం లేదని తేల్చేవడం కూడా జరిగింది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.